తైక్వాండోలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు బ్లాక్ బెల్ట్ వరకు చేరుకోవాలని హరిహంసిక డ్యాన్స్ అండ్ తైక్వాండో అకాడమీకి చెందిన చిన్న మాస్టర్ ఆకాంక్షించారు. హరిహంసిక డ్యాన్స్ అండ్ తైక్వాండో అకాడమీ సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెంకటకృష్ణపురం ఆధ్వర్యంలో సోమవారం బెల్ట్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. 100 మంది తైక్వాండో విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి హరిహంసిక తైక్వాండో క్లబ్ కు సంబంధించిన విద్యార్థులు, వెంకటకృష్ణపురం సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 75 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై తర్వాత బెల్ట్ కి ప్రమోట్ అయ్యారు. ఎగ్జామినర్ గా అంతర్జాతీయ ఎగ్జామినర్ కరుణాకర్ చిన్న మాస్టర్ వ్యవహరించారు. స్త్రీలకు ఆత్మరక్షణకై కర్రసాము, కత్తిసాము, నోన్చాకు, టైల్స్, బ్రేకింగ్, తైక్వాండో, ప్రాక్టికల్, థియరీ వంటి వివిధ విభాగాల్లో బెల్ట్ ఎగ్జామ్ జరిగింది. ఈ బెల్ట్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్ని సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు అభినందించారు. తదుపరి సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ చిన్న మాస్టర్ ఎగ్జామినర్ గా వచ్చిన కరుణాకర్ గారిని సన్మానించారు. బెల్ట్ ఎగ్జామ్ అనేటువంటిది చాలా పగడ్బందీగా పరిశీలనాత్మకంగా జరిగింది. జరగడానికి కారణమైనటువంటి మన తైక్వాండో రెగ్యులర్ ట్రైనర్ గారు చిన్నారు. అలానే ఈరోజు స్పెషల్ గెస్ట్గా చేసినటువంటి కరుణాకర్ గారు సమక్షంలో చక్కగా టెస్ట్ జరగడం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి మన పాఠశాలలో ఈ యొక్క టెస్ట్ను కండక్ట్ చేస్తున్నా. ఈ 3వ సంవత్సరం. అలానే తెనాలి, గుంటూరు కాంపిటీషన్స్ కూడా వెళ్ళి మన పిల్లలు మంచి ప్రైజులు రాణించడం కూడా జరుగుతూ ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరికి వారు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేటువంటిది చాలా అవసరం. ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ తైక్వాండో శిక్షణను మన పాఠశాలలో ఇప్పిస్తూ ఉన్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళలో 28 మంది వైట్ బెల్ట్ నుంచి ఎల్లో ట్యాగ్కి ప్రమోట్ అయినట్టుగా సార్కి నేను నిర్ణయించుకున్నాను. అదేవిధంగా ఎల్లో ట్యాగ్ నుంచి ఎల్లో బెల్ట్కి ఒక 18 మంది అటెండ్ అయ్యారు. అదేవిధంగా ఎల్లో బెల్ట్ నుంచి గ్రీన్ ట్యాగ్ ఒక 7 అటెండ్ అయ్యారు. వీరికి సంబంధించి కుంసే టెస్ట్ జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్ స్ట్రైక్స్, లెగ్ స్ట్రైక్స్, నెక్స్ట్ వాళ్ళకి ఎక్సర్సైజులు, నెక్స్ట్ వీళ్ళది ఫైటింగ్ ఈవెంట్లో కూడా ఇద్దరిద్దరు నుంచో పెట్టి వాళ్ళ టెక్నిక్స్ అనేది అప్డేటెడ్ వర్షన్కి మేము చెక్ చేయడం జరిగింది. వాళ్ళ చేసే విధానం, ఆ బేసిక్ స్టాండ్స్ నుంచునే విధానం, వాడి స్టిఫ్నెస్, స్ట్రెంగ్త్, స్టామినా ఇవన్నీ మేము గమనించి వారిలో ఎవరెవరు బాగా చేశారో, ఎవరెవరు ప్రమోట్ అవుతారో ఒక 1 వీక్ తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వబడతాయి. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ నందు ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరి వెంకటకృష్ణపురం నందు మరి గత సంవత్సరం నుంచి మనం పిల్లలకి తైక్వాండో శిక్షణ ఇస్తున్నాము. మరి ఆ శిక్షణ భాగంగా ఈరోజు బెల్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. జడ్జిమెంట్గా వచ్చారు గుంటూరు నుంచి. మరి వారి ఆధ్వర్యంలో బెల్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాము. స్టాండింగ్ ఎక్సైజ్, పంచెస్, బ్లాక్స్ అండ్ కిక్స్, బేసిక్ లెవెల్ 1, బేసిక్ లెవెల్ 2, మరి హోమ్సే వీటిల్లో విభాగంలో మరి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ఎగ్జామ్ రూపాన్ని పెట్టాము. అది మరి రిటన్ ఎగ్జామ్ కూడా పెట్టాము. మరి ఆ రిటన్ ఎగ్జామ్లో కూడా మార్క్స్ అనేది ఉన్నాయి. మరి అలాగే స్టాండింగ్ ఎక్సైజ్లో, పంచెస్లో, బ్లాక్స్లో ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ ప్రకారం వాళ్ళు పాస్ మార్కులు అయితే వాళ్ళకి గోల్డ్ మెడల్, అలాగే సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఇలాగ వస్తాయి. ఒక 3 డేస్లో ఎగ్జామ్ లాగా వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. కర్ణాటక సార్ రిజల్ట్స్ పంపిస్తారు మనకి. ఆ పంపించిన తర్వాత వీళ్ళకి మనం మెడల్స్, సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుంది. మరి మాకు ఈ అవకాశం ఇచ్చి గత